భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ టూరిజం వీసా ద్వారా వచ్చి ఇక్కడున్న ఈశాన్య రాష్ట్రాలని ముక్కలు చేయడానికి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన తీవ్రవాదులతో మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి 5గురు ఉక్రేనియన్లతో కలిసినటువంటి అమెరికన్ మెర్సినరీ మాథ్యూ వాట్కీని ఉదంతం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. వాడిని ఇక్కడ మనం అరెస్ట్ చేసాం, జైల్లో పెట్టాం. ఈ సందర్భంగా భారత్ చైనాలో ఒక సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా ఒక పెద్ద కుట్రని భగ్నం చేశారు. చైనా మీద అమెరికా చేస్తున్న కుట్రని భారతదేశం ఇచ్చిన సమాచారంతో చైనా భగ్నం చేసింది. ఎట్లా అంటే వీడిని అరెస్ట్ చేశాక వీడిని విచారిస్తే వాస్తవానికి ఇప్పుడు నా ఉద్దేశం మీ భారతదేశం మీదకి రాలేదు నేను. రేపు చైనా తైవాన్ మీద దాడికి వెళ్తున్నప్పుడు చైనా మీద దాడి చేయడానికి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీవ్రవాద ముఠాలని అటు పంపించే ప్రయత్నం చేస్తున్నాను, ఆత్మహత్య దాడులు చేయడానికి అది అన్నటువంటి చెప్పాను. మేము ఎట్లా నమ్మాలి అని అడిగితే అప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి ఒక హోటల్ పేరు చెప్పాడు. డెలియన్ లయోనింగ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఒక హోటల్, చైనాలో ఉన్నటువంటి ఒక హోటల్ పేరు చెప్పాడు. ఆ హోటల్లో తైవానీస్ అఫీషియల్స్తో అమెరికా వాళ్ళు ఈ మీటింగ్ జరుగుతుంది, ఉక్రెయిన్ అమెరికన్స్ మీటింగ్ జరుగుతుంది అక్కడ అన్నటువంటి చెప్పుకొచ్చాడు. దీంతో భారతదేశం ఈ ఇన్ఫర్మేషన్ని చైనాకు పంచుకుంది. చైనా వెంటనే ఆ హోటల్ మీద దాడి చేసి అందులో ఉన్నటువంటి వాళ్ళని కూడా పట్టుకుని వచ్చింది, విచారణ ప్రారంభించింది.